వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకి ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, అన్నింటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ పిల్లి ప్రవీణ్ అడుగుతున్నారు, iQOO Neo 9 Pro ఇప్పుడు కొనవచ్చా? ఎస్, కొనవచ్చు. ఇప్పటికి కూడా అండర్ 35,000 ప్రైస్లో బెస్ట్ పవర్ఫుల్ ఫోన్ గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం చూసే వాళ్ళకి, అండ్ వీడియో క్వాలిటీ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది, అండ్ డిజైన్ అండ్ డిస్ప్లే అన్నీ కూడా బాగున్నాయి. బట్ ఒక 3 months ఆగగలిగితే ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ నియో 10 సిరీస్కి సంబంధించి లీక్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. బట్ స్టిల్ అంత దూరం వెయిట్ చేయలేకపోతే ఇప్పుడు రానున్న 1 month 2 monthsలో కూడా ఇదే బెస్ట్ ఆప్షన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మహేష్ మిట్టగిరి, Pixel 7 or 8 సిరీస్లో ఏ మోడల్లో నెట్వర్క్ ఇష్యూస్ తక్కువ ఉంది? ప్లీజ్ ఆన్సర్. రెండిట్లో అయితే ఇష్యూస్ ఉన్నాయి, ఏది తక్కువ ఉందనేది అయితే సో మనం ఖచ్చితంగా నేను కూడా మెజర్ చేయలేదు. 7 సిరీస్ అయితే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, 8 సిరీస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ 8లో కూడా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో ఎందులో తక్కువ అనేది అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. నెక్స్ట్ గోవర్ధన్ అవుట్డోర్ అన్న, వీడియో ఎడిటింగ్కి ఎలాంటి పీసీ బిల్డ్ చేయించుకోవాలో చెప్పు అన్న. మీరు ఎలాంటి పీసీ బిల్డ్ చేయించుకున్నారు, ఖర్చు ఎంత అయింది చెప్పు అన్న. నేనైతే వీడియో ఎడిటింగ్కి పీసీ బిల్డ్ చేయించుకోలేదు. నేను మ్యాక్బుక్ M1 ప్రోలో అయితే ఎడిట్ చేస్తాను. ఇంకోటి మ్యాక్బుక్ ఎయిర్ M1 ఉంది. సో మ్యాకే వాడతాం, ఎడిటింగ్కి పీసీ అయితే బిల్డ్ చేయించుకోలేదు. అండ్ మీ బడ్జెట్ ఎంత చెప్తే, సో ఇక్కడ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది పీసీ బిల్డ్ చేయించుకోవడానికి. సో మీ బడ్జెట్ చెప్పి మీ రిక్వైర్మెంట్ కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేస్తే కొంచెం ట్రై చేసేవాడిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అది కింద కమెంట్ చేయండి ఒకవేళ. అండ్ నెక్స్ట్ శ్రీవాస్తవ్ మీడియా అడుగుతున్నారు, అన్న మొబైల్ షాప్ బిజినెస్ గురించి ఒక వీడియో చేయండి. నాకైతే మొబైల్ షాప్ బిజినెస్ గురించి ఎలాంటి ఐడియా లేదు. ఎవరైనా వీడియో చూసేవాళ్ళు మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అమర్ సిపి అడుగుతున్నారు, రీసెంట్ ఇన్ఫినిక్స్ మొబైల్స్లో మీకు నచ్చిన మంచి మొబైల్స్ సజెస్ట్ చేయండి అన్న. ఇన్ఫినిక్స్ మొబైల్స్ లాంగ్ రన్ యూజింగ్కి బాగుంటాయా? నాకు తెలిసిన 2-3 ఫ్రెండ్స్ అయితే వాడుతున్నారు ఇన్ఫినిక్స్ మొబైల్స్. చాలా రోజుల నుంచి more than 2 years అయితే వాడుతున్నారు. వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా లేదా లాంగ్ రన్గా వాడుతున్న వాళ్ళైనా కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ నాకు నచ్చిన మొబైల్ ఈ మధ్య వాళ్ళు బ్యాక్ సైడ్ ఎల్ఈడితో ఇన్ఫినిక్స్ 010, నేను పేరు అయితే మర్చిపోయాను, అదైతే నాకు బాగా నచ్చింది. నేను కొంచెం ఎక్కువ కాలమే యూజ్ చేశాను, నేను వాడిన ఇన్ఫినిక్స్ మొబైల్స్లో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ కృష్ణవర్మ కెమెరా, సర్ప్రైజింగ్లీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అందులో బాగుంది. వాళ్ళు గేమింగ్ సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చారు, కానీ నేనైతే ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈవెన్ సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియో కూడా తీశాను, నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, పేరు గుర్తుకొస్తే ఒకసారి అయితే చెక్ చేయి. అండ్ కృష్ణవర్మ, బ్రో iQOO 13 ఎంత ప్రైస్లో వస్తుంది? Vivo X200 సిరీస్ ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ చేస్తారు? ప్రైస్ ఎంత ఉంటుంది? iQOO 13 ప్రైస్ అరౌండ్ 55,000కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్ మ్యాక్సిమం అదే రేంజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ Vivo X200 సిరీస్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవుతుందంటే మేబీ 1 month అయితే పడుతుంది. ఈ మంత్ ఎండింగ్ లేదా డిసెంబర్లో అయితే పక్కా వస్తుంది. అండ్ ప్రైస్ అన్నారు, Vivo X200 ప్రైస్ అరౌండ్ 65-70 రేంజ్లో ఉంటుంది. X200 ప్రోది 90,000 వరకు అయితే సెట్ చేస్తారు. బట్ ఆఫ్లైన్లో వాళ్ళు పెట్టిన ప్రైస్ కంటే 10,000 తక్కువలో కొనవచ్చు, ఎందుకంటే నేను కూడా Vivo X100 ప్రోని అలాగే కొన్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ యాడ్కి వ్లాగ్, హాయ్ అన్న, ఇంతకు ముందులా 6.1 ఇంచ్లో ఫ్లాట్ డిస్ప్లేలో 5G మొబైల్స్ ఉండట్లే 8 to 10Kలో నెక్స్ట్ ఇయర్లో వస్తాయన్న. కాంపాక్ట్గా మొబైల్స్ ఉంటే యూజింగ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే అవకాశాలు లేవు. కాంపాక్ట్ మొబైల్స్ నీలాంటి అక్కడక్కడ కొంతమంది అడుగుతున్నారు, కానీ చాలామందికి పెద్దగా ఉండాలి, పెద్దగా వీడియో చూడాలి, పెద్దగా గేమింగ్ ఆడుకోవాలి. సో అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 8 to 10,000లో 6.1 ఇంచ్ 8 to 10,000 కాదు, 40,000-50,000-60,000లో కూడా వచ్చే పరిస్థితి లేదు. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, CMF Phone 1 వర్సెస్ Moto G85 వర్సెస్ Samsung A16 5G, విచ్ వన్ టు బై? సో Moto G85 బెటర్ ఆప్షన్, బట్ ప్రైసింగ్ కనుక తక్కువలో వస్తే 12,000 ఆ రేంజ్లో అయితే CMF Phone 1 వచ్చింది మొన్న, ఆ ప్రైస్ రేంజ్లో వస్తే అది బెటర్. ఈ మూడిట్లో ఏది తక్కువలో? ఈ మూడిట్లో నా లీస్ట్ ప్రిఫరెన్స్ అయితే Samsung A16, రిమైనింగ్ Moto G85, CMF Phone 1. ఈ రెండిట్లో ఏది తక్కువలో వస్తే మీ బడ్జెట్కి ఏది దగ్గరగా ఉంటే దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పిల్లి ప్రవీణ్, MI 11X డివైస్ బ్యాక్ గ్లాస్ బ్రోకెన్, డిస్ప్లే లైన్స్ వచ్చాయి, ఫింగర్ ప్రింట్ నాట్ వర్కింగ్, బట్ మొబైల్ ఈజ్ వర్కింగ్ కండిషన్. ఎక్స్చేంజ్లో తీసుకుంటారా అమెజాన్లో? లేదు బ్రో, తీసుకోరు. ఫిజికల్ డ్యామేజ్ ఉంటే, ఏదో ఫిజికల్ డ్యామేజ్ ఉంటే యాక్సెప్ట్ చేసినా కానీ ఎక్స్చేంజ్ వాల్యూ బీభత్సంగా తగ్గిస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో 500, 1000 అలా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వర్కల ప్రవీణ్ కుమార్, Samsung S23 Ultra తీసుకోవాలి అని అనుకుంటున్నా, ఎప్పుడు తీసుకోవడం బెటర్? S24 Ultra లాంచ్ అయిన తర్వాత S23 Ultra ప్రైస్ ఏమైనా డ్రాప్ అవుతుందా? ప్రజెంట్ బెటరా?
S25 అల్ట్రా రిలీజ్ అయిన తర్వాత తీసుకోవడం బెటరా? ప్లీజ్ సజెస్ట్ మీ. S25 అల్ట్రా రిలీజ్ అయిన తర్వాత S23 అల్ట్రా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు S24 అల్ట్రా ఉంది కదా, దాని ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో S23 అల్ట్రా కొంటే ఇప్పుడే కొనండి. సో S25 అల్ట్రా 1,20,30,000లో తీసుకొచ్చి S24 అల్ట్రాని 1,00,000కి సెట్ చేస్తారు, లేదా 90,000కి సెట్ చేస్తారు. అండ్ S23 అల్ట్రా డిస్కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటాయి, కొంటే ఇప్పుడైతే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ నవీన్ కుమార్ అడుగుతున్నా, బ్రో కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ iPhone 13 ఫ్రమ్ లాస్ట్ 2 years. నౌ ఐఎమ్ థింకింగ్ టు అప్గ్రేడ్ మై మొబైల్ నెక్స్ట్ ఇయర్ BBD. సో ప్లీజ్ టెల్ మీ విచ్ మొబైల్ షుడ్ ఐ బై, iPhone 16 ఆర్ Samsung S24 అల్ట్రా, బడ్జెట్ 80,000 లోపల, లాంగ్ టర్మ్ మొబైల్ యూజ్ చేయాలి. సో 2 yearsగా వాడుతున్నారు iPhone 13, నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి, సో మీరు ఐఫోన్నే వాడుతున్నారు కాబట్టి iPhone 16 మీకు నచ్చచ్చు. లేదు నాకు ఐఫోనే పర్టికులర్ అని రిక్వైర్మెంట్ లేదనుకుంటే S24 అల్ట్రా బెటర్ ఆప్షన్, 80,000 లోపల వస్తే. బట్ 80,000 లోపల అయితే ప్రజెంట్ రావట్లేదు. సో 80,000 లోపల అంటే మీకున్న ఆప్షన్ iPhone 16. అండ్ నెక్స్ట్ ఉజ్వల్ అడుగుతున్నారు, అన్న రిఫర్బిష్డ్ ఆర్ యూజ్డ్ ఫోన్ని 10Kలో పర్చేస్ చేయడం ఈజ్ గుడ్ ఆర్ బయింగ్ ఫస్ట్ హ్యాండ్ ఫోన్ ఎట్ 10K ఈజ్ గుడ్, విచ్ వన్ గుడ్ ఆప్షన్? న్యూ ఫోన్ 10,000లో కొనడం అనేది గుడ్ ఆప్షన్. రాజేష్ అడుగుతున్నా, హాయ్ అన్న, iQOO 13 వర్సెస్ Realme GT7 వర్సెస్ OnePlus 13 ఏది తీసుకుంటే బాగుంటుంది? నాకు కెమెరా బాగుండాలి, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ బాగుండాలి, నా బడ్జెట్ 50 to 55. ఇవన్నీ కూడా 55 to 60,000 రేంజ్లో వస్తాయి ఈ మూడు కూడా. మూడిట్లో బాగానే ఇనీషియల్గా అయితే మనకి లీక్స్ వస్తున్నాయి, కెమెరా శాంపిల్స్ అయితే రివీల్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. సో వెయిట్ చేయండి, ఇండియాలో లాంచ్ అయిన తర్వాతే నేను బెటర్గా చెప్పగలను. నెక్స్ట్ లవ్ ఎంపీ అన్న, ఆండ్రాయిడ్లో ఎంత పెద్ద ప్రాసెసర్ వచ్చినా ఎందుకు 1 or 2 yearsలో స్లో అయిపోతాయి, అండ్ ఐఫోన్లో ఎందుకు లాంగ్ ఇయర్స్ వస్తాయి, అండ్ ఇప్పుడు వచ్చిన 8 Elite ప్రాసెసర్ ఎన్ని ఇయర్స్ వాడచ్చు? సో మీరు చెప్పినట్టు ఐఫోన్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్లో కొంచెం స్లో అవ్వడం, పర్ఫార్మెన్స్ తగ్గడం అనేది ప్రాసెసర్ ఇష్యూయే కాదు, ఆ బ్రాండ్ ఆప్టిమైజ్ చేసే సాఫ్ట్వేర్ ఇష్యూ కూడా. సో అది కూడా ఒక ఫ్యాక్టరే. అండ్ మీరు అన్నట్టు 1-2 yearsలో స్లో అవ్వడం అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే నేను ఎప్పుడు గమనించలేదు. నేను చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ మోర్ దెన్ 1 year 2 years అయితే వాడాను, అలా లేదు. బట్ ఐఫోన్ ఆప్టిమైజేషన్ వల్ల, iOS ఆప్టిమైజేషన్ బాగుంటుంది కాబట్టి లాంగ్ రన్లో కూడా స్టార్టింగ్ డేలానే పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఐఫోన్లో బగ్స్ లేవా అంటే అది పూర్తిగా అబద్ధం. నిన్న కనీసం ఒక వీడియోని కూడా నేను వాట్సాప్లో సెండ్ చేయలేకపోయాను, టెలిగ్రామ్లో పంపలేకపోయాను, ఎయిర్ డ్రాప్ చేయలేకపోయాను, చాలా రకాలుగా కష్టమైంది, చాలా బగ్స్ ఉన్నాయి. సో ఐఫోన్లో కూడా అప్పుడప్పుడు అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా. బట్ కొంచెం స్లో అవుతాయి ఐఫోన్తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్లో ప్రాసెసర్ స్లో అవడం కాదు, వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ లోపం. అండ్ నెక్స్ట్ చూరాల వెంకటేశ్వర్, మొన్న ఆఫర్లో S23 అల్ట్రా తీసుకున్నాను బ్రో, బ్యాటరీ బ్యాకప్ సరిగ్గా రావడం లేదు, ఏం చేయమంటారు బ్రో? కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోండి, అసలు మీరు ఏం యాప్స్ వాడుతున్నారు ఏంటనేది ఒకసారి చూసుకోండి. బట్ నేను ఒకటి శాంసంగ్ మొబైల్స్కి సంబంధించి బ్యాటరీ టిప్స్ వీడియో అయితే త్వరలో చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి, వెరీ సూన్ చేస్తాను, ఇంకొక 10 days అయితే పడుతుంది, ఎందుకంటే అవన్నీ టిప్స్ ఇక్కడ అయితే చెప్పలేను. అండ్ నెక్స్ట్ శేఖర్ చంద్ర అడుగుతున్నారు, అన్న 65,000కి OLXలో మీరు పెట్టిన Xiaomi 14 అల్ట్రా కొనుక్కోమంటారా, లేదా iQOO 13 కోసం వెయిట్ చేయమంటారా? ఏది బెటర్ చాయిస్ మీరే చెప్పండి. సో iQOO 13, Xiaomi 14 అల్ట్రా రెండు కూడా డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇది ₹1,00,000 ఫోన్, సరే 90,000కు విత్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ iQOO 13 60,000 రేంజ్ ఫోన్, డెఫినెట్గా చాలా సుపీరియర్ ఫోన్. Xiaomi 14 అల్ట్రా కంపేర్ చేయలేము. అండ్ స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్లో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఇనీషియల్గా వస్తున్నాయి. ఫోన్ వచ్చిన తర్వాత డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను, ఒకవేళ Xiaomi 14 అల్ట్రా అప్పటికి నా దగ్గర ఉంటే. బట్ కెమెరాస్ పరంగా Xiaomi 14 అల్ట్రా నెక్స్ట్ లెవెల్, iQOO 13తో అసలు కంపేరే చేయలేము. నెక్స్ట్ సంతోష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, నా iPhone 14లో ఫ్రంట్ కెమెరాలో పోర్ట్రేట్ బ్లర్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఫోటో తీసాక బ్లర్ అవ్వడం లేదు, పోర్ట్రేట్ అని ఫోటో పైన కూడా ఉంది, ప్లీజ్ పిన్ దిస్ క్వశ్చన్. సో మీరేం లేదు, ఎఫ్ వాల్యూ బాగా తక్కువ పెట్టుకున్నట్టున్నారు, ఒక్కసారి ఆ ఎఫ్ వాల్యూని అయితే పెంచుకోండి. పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ టాప్ రైట్ సైడ్లో ఎఫ్ వాల్యూ ఉంటుంది, ఆ ఎఫ్ వాల్యూను సో మీరు నాకు తెలిసి F13, 10, 11 పెట్టినట్టున్నారు, F3, F4, F2.8 పెట్టుకోండి, సెట్ అయిపోతుంది ఇష్యూ, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ నవీన్ దేవన్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఇప్పుడు ఒకవేళ నథింగ్ సపరేట్గా ఓఎస్ని తీసుకొస్తుంది అని న్యూస్ వస్తుంది, వస్తే సక్సెస్ అవుతుందా లేదా? ఇలా చాలామంది ఓఎస్ని తీసుకొస్తామని చెప్తున్నారు, కానీ సో వీళ్ళు తీసుకొచ్చే ఓఎస్ అంతా AOSP బేస్డ్, అంటే మొత్తం ఆండ్రాయిడ్ లానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్గా అయితే ఏముండదు. అండ్ వాళ్ళు తీసుకొస్తారా లేదా అనేది చూడాలి, వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం బెటర్గా ఉంటుందా లేదా అనేది. ఇంతకుముందు చాలా రకరకాల ఓఎస్లు వస్తాయని లీక్స్ వచ్చాయి, బట్ అది ఎప్పుడూ జరగలేదు. ఆండ్రాయిడ్, iOS ప్రజెంట్ ఈ రెండే మెయిన్గా అయితే రన్ అవుతున్నాయి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.